పాడతావు మాకు ఆ 10 ట్యూన్లు ఇచ్చి రావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి. ఓకే. Are you Mr. Prabhas? Yeah. Oh, welcome. I am Butch Thomas, Telugu Association organizer. Hello, sir. సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది. వాళ్ళు ఎవరండి? వాళ్ళు పాడటానికి వచ్చారేంటి? హాఫ్ నాలెడ్జ్ గాడు. వీడికి భాష మీద కొంచెం కమాండ్ తక్కువ సార్. భాష అతను పాడతాడా? చెప్పలేదా? ఈ మేనేజర్ ఈజీ మా ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా. బై ద వే హీ ఇస్ అవర్ సెక్రటరీ మిస్టర్ రమణారెడ్డి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా, ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి, కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే. మజక్కలి ఒక మసక్కలి. మీలో ఏఆర్ రెహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్, నేను. ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే. సార్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారో? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ జయహోనా, గుండె ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారులేవయ్యా స్వామి ఊరక. చల్ చల్ బాయ్స్, ప్రోగ్రామ్ ఇంకా 4 days టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. తేడా వచ్చిందనుకో. ఏమి టాలెంటో. మీ ఏజ్ కల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకోండి తెలుసా? మిమ్మల్ని ఏమన్నా సార్? బాయ్స్ గదిలోగా ప్రభా, ఏం ఊర్రా? అవును, చాలా బాగుంది. హలో కొంచెం స్పీడ్గా వెళ్ళు. వెళ్ళిపోతుంది. లెఫ్ట్ తీసుకో. రైట్కి వెళ్ళాలి సార్. అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు, పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. పోలీసుల చేతికి దొరికారు, వారం రోజుల పాటు కటకటాలు వెనకే. అమ్మడి పాస్పోర్ట్ తెలియదు. స్టాప్ మ్యాన్. ప్రభా, ఎక్కడికి వెళ్తున్నావురా? రే లెఫ్ట్ పోనీ. మనం రైట్కి వెళ్ళాలి సార్. Move fast. Come on, hurry up. Sorry, boss. Hey, man. Watch your foot, man. Hey, stop. Hey. My dear friends, you have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the churches. Minister and Sister. Why are you so late, Nandini? Come on, let's move. Let's go. He has already concentrated you in baptism and now he enriches and strengthens you by a special sacrament so that mutual and lasting friendship. And so, in the presence of the church, I ask you to state your intentions. Sebastian and Mary, have you come here freely and without reservation to give yourselves to each other?
Please, Father, please, No. please, please, Father, please. For the rest of your life. God. Will you accept the children from God and bring them up according to the law of Christ? No. Stop it! Stop it! Hey! Father, please, Father, please. నాన్సెన్స్. ఎన్నిసార్లు ఆలస్యంగా ఏదో వచ్చాడు? పొరపాటు అయిపోయింది, Father. పొరపాటు కాదు, అలవాటు. జోసఫ్, Yes, ఈ Father. బాలికకు డబ్బులు ఇవ్వకుడి. మరో మారు కోరస్ కి పిలవ. Okay, Father. Father, please, Father. Shut up. Father, please. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నాకు ఒక్క కన్ఫెషన్ ఇవ్వండి, Father, please. నా ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? నా మాట ఇది పెట్టు. Father, please. నా Father, please listen to me, Father. Please, Father. ఏయ్, ఏయ్, మాట్లాడితే కాళ్ళు పట్టుకుంటావు. మేడం, Father, ఓన్ ఫాదర్ దగ్గర, చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది? రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. ఓ. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను, ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి, ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ, తర్వాత ఏమైనది? ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను, ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది. అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్, పాపాత్మురాల, నిన్ను ఈ చర్చ అనుమతించినతో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వ్యసనం అంటించదవు. షట్ అప్. నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ఫాదర్. ఫాదర్, ప్లీజ్ ఫాదర్. ప్లీజ్ ఫాదర్. ప్లీజ్ ఫాదర్. స్టాప్ ఇట్. బట్టల లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము. ఎలా స్టార్ట్ చేయాలి? ఫిగర్ రా. తెలుగమ్మా? సూపర్. వాట్ అ ఫేస్. బ్యూటిఫుల్, ఎక్స్ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్. Me beautiful? I'm beautiful? Can I sit here? Excuse me, sir. Yes? Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chiche. Chiche. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా 2 నొక్కేయడం అలవాటు. బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏది అడిగినా 2 నొక్కేస్తావు. అగ ఇట్రా. అమృతం తాగాల్సిన నీ పెదలతో అర్ధరాత్రి దాకా మందు తాగావా? వెయిట్. ఒక పెగ్గు, 2, 3, ఫుల్ బాటిల్. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్. షీ స్టోల్ చాక్లెట్స్. షీస్ ఎ థీఫ్. పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్. బంగారు సోస్త్రు సిస్త్రు ఓస్త్రు సిస్త్రు హే సుస్త్రు ఆ సుస్త్రు హే ఏంట్రా పాక్ నిస్త్రీ చేస్తున్నావు? ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ సూస్త్రు ఏ మేస్త్రి. ప్రభా ఎక్కడరా ప్రాక్టీస్ టైం అవుతుంటే? ఇంకెక్కడ ప్రభా? పొద్దున్నో తెలుగమ్మని చూశాడుగా, అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసమా?
పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు, ఎలాగోలా తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద దూరం రావాలి. మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే. వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని వస్తే ఏం కర్మరావు. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా. స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తా ఇంద్రా, ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కింద వాడేసుకున్నావు. కర్మరావు ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చాడు పక్కన పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఈజీ. నాకు డౌటే, మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా. డోంట్ వరీరా, లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ. వెయిట్ అండ్ సీ. బూచ్ థామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా? ప్రాక్టీస్ రాలే, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వే ఫీల్ అవ్వలేరా? ఏదో ఫ్లైట్ ఎక్కించి పంపించేద్దాంలే. చూడరా, లవర్ విషయంలోను సెల్లు విషయంలోను తొందరపడకూడదురా. నచ్చింది కదా సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. మీరు అమ్మాయిని చూస్తే అలా అనరా? అది చూసాడు చూడలేదు చూడలేదు. అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మా ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. చూడు ఎలా కనిపిస్తున్నారా నీకు? కనిపించిన ప్రతి మాయకి ఐ లవ్ యూ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే చెప్పను. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు. ప్రేమించను. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా బెట్టు తక్కువ పెట్టు నువ్వు. రేపు ఆ అమ్మాయి నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో, ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ లో ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా, మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏన్ మీద ఒట్టే. మా డాడీ స్వీట్ డాడీ. మా డాడీ మీద ఒట్టా? బాబు తలుచుకున్నాడేమోనండి. మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడాలు లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేసావు. ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? ఆ అమ్మాయి ఎంత కొడతా చూపి. ఎక్కడ అమ్మాయి చూపి. అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రేడు? ఏది రా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి రానంది. ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నా అమ్మాయి? ఆ చేతిలో బొకే పట్టుకున్నా అమ్మాయి? ఏజీలో ఉంది కదా, ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది అనిపించట్లేదు. అసలు నాన్న మీద ఒట్టేసాను. కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటది. ఒట్టేసాం. అవును, ఐ లవ్ యూ చెప్పకూడదు. చెప్పకూడదు. ఫాదర్ నాకే ఫిట్టింగ్ పెడతారు. కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా? దానికి ఒట్టలేదు కదా? ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు. ఆ అమ్మాయి నాకు చెప్పొద్దా? ఆ అమ్మాయి నిన్ను ఆడతో సగం ఒట్టే నవ్వుతున్నావే. ఒరేయ్, వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా?